అయినా నీ తప్పుని నేను మీద వేసుకోలేదు. కూతురిగా బాధ్యత తీసుకున్నానంతే. ఈ మాత్రం కూడా నేను చేయకపోతే నువ్వు నన్ను కూతురిగా చూసుకుంటున్నందుకు, నేను అమ్మ అని పిలుస్తున్నందుకు అర్థం ఏముందమ్మా? అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నీదెంత గొప్ప మనసు జ్యోతి. శ్రావ్య నీ మీద చెయ్యి చేసుకున్నా భూదేవిలా సహనాన్ని చూపించవే తప్ప తిరిగి చిన్న మాట అనలేదు. అంత బాధ ఉంచుకుని కూడా ఇంకా నా కూతుర్లా ఓదారుస్తున్నావు. నీలాంటి మంచి మనిషి నుంచే తల్లి భర్తతో దూరంగా ఉండమని నేను మాట తీసుకుంది. నువ్వు నన్ను అమ్మ అని పిలిచినందుకు కనీసం నేను మనిషిలా కూడా ప్రవర్తించలేదు కదమ్మా. అమ్మా, బాధపడకమ్మా. నువ్వున్న పరిస్థితుల్లో నా దగ్గర మాట తీసుకున్నావు. దాని గురించి నువ్వెక్కువ ఆలోచించకు. మళ్ళీ చెప్తున్నాను, నేను నీకిచ్చిన మాటని నిలబెట్టుకుని తీరుతాను. కన్న కూతురు ఒకవైపు, అమ్మా అని పిలిచే ఆప్యాయత మరోవైపు. ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా ఒక తల్లిగా నేను ఓడిపోయినట్టే. ఇప్పుడు నేనేం చేయాలి భగవంతుడా? ఏం చెయ్యాలి? ఎక్స్క్యూజ్ మీ మేడం, కొరియర్ వచ్చింది మేడం. 2 minutes. రెండు నెలల తర్వాత డెలివరీ తీసుకొచ్చావేంటని తిడతారేమో. అక్క అక్క అక్క, సడన్ గా ఇక్కడికి రావాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందక్క? ఇందాక శ్రావ్య ఆఫీస్ దగ్గర నుంచి ఫోన్ చేసి ఏదో తన బాధలో చెప్పుకుందిరా. అందుకే ఓదార్చి వెళ్దామని వచ్చాను. ఈ మధ్య ఓదార్పు ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ చేసావా అక్క? మనం అనుకున్నది నెరవేరాలంటే ఇలాంటి ఓదార్పులు సపోర్ట్లు చేస్తేనే మన మీద శ్రావ్యకి గుడ్డి నమ్మకం ఏర్పడుతుందిరా. అప్పుడు మనం ఏం చెప్పినా కాదనకుండా చేస్తుంది. మొత్తానికి పకడ్బందీగా ప్లాన్ చేసావన్నమాట. ఏ పని మొదలు పెట్టకూడదు, మొదలు పెడితే పకడ్బందీగానే పూర్తి చేయాలి. పద లోపలికి.